నేను మీ పై ఆఫీసర్ రా రే. హై వదిన సూపర్ చాయిస్. ఇలాంటి అమ్మాయిని చూసేద్దాం. త్వరగా చూసే. హేమంత్ ఫైల్స్ సమర్పించు. హేమంత్ ఫైల్ సమర్పించు. ఒక మర్మమైన మృగం దాడికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం లేకపోయారు. అందువల్ల ఊటీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని ప్రజలందరూ విపరీతమైన భయభ్రాంతులకు గురి అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా తమ ఇళ్లల్లోనే చేయబడ్డాయి. విద్యా, 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 విద్యా. విద్యా, 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 విద్యా. విద్యా, విద్యా, విద్యా. మామా, నువ్వు అర్జెంట్ గా స్టేషన్ రా. ఇక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. విద్య కనపడలేదురా. అన్ని చోట్ల వెతికి చూశాను. ఏదేదో జరుగుతుందిరా. నాకేం అర్థం కావట్లేదు. ముందు నువ్వు స్టేషన్ రా, అవన్నీ ఇక్కడ చూసుకుందాం.
చూస్తున్న ఈ మానవ మృగాలు ఒక రకమైన వైరస్ వల్ల వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందు చూశారంటే ఈస్టర్న్ యూరోప్ లో న్యూక్లియర్ వ్యర్థాలు ఉంచే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇటువంటి వైరస్ వ్యాపించింది. ఫోటోను సీఎం గారు చూసారు సార్. ఢిల్లీకి టిఫిన్స్ కూడా పంపించాం సార్. ఇట్స్ లైక్ రేబీస్, పిచ్చి కుక్క కాటు లాంటిది. గాయపడిన వారి మెదడుని పూర్తిగా అటాక్ చేస్తుంది. బేసిక్ గా చూసారంటే మనిషిలో మృగ స్వభావం ఉంటుంది. ఆ మృగ స్వభావం మన మెదడు వెనక భాగంలో ఉంటుంది. దీనికి గురైన వారికి అది మాత్రమే పనిచేస్తుంది. గాయపడిన వారు 3 రోజులకు మించి ప్రాణాలతో ఉండరు. దీనికి గురైన వారి ఎంగిలి మన రక్తంలో కలిసినా కూడా అది మనల్ని అటాక్ చేస్తుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి గురైన వారు మనల్ని కొరక్కుండా చూసుకోవాలి. గాయపడిన వారు వెంటనే చావలేదంటే ఇలా పిచ్చిపుట్టిన మృగాల్లా అవుతారు. దీనికి విరుగుడు ముందు ఉందా సార్? ఈ వైరస్ కి ఇంతవరకు ఏ దేశంలోనూ ఏ మందు కనిపెట్టలేదు. సార్, యూరోప్లో ఈ వైరస్ ని ఎలా కంట్రోల్ చేశారు సార్? ఆ ఊర్లో మొత్తం 4,000 మంది మరణించారు. ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చిందంటే ఆ తర్వాత మనిషికి చెందిన ఏ ఫీలింగు ఉండదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి. ఒక్కడే కొడుకు సార్. అంబులెన్స్ కు ఫోన్ చేయండి. నేను తట్టుకోలేకపోతున్నాను. రాజేష్, 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 ఒక్కడే బిడ్డ సార్, ఒక్కడే బిడ్డ. గవర్నమెంట్ మనకి షూటింగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనికి గురైన వారు ఎవరైనా సరే ఆలోచించకుండా షూట్ చేయండి. మీ కుటుంబంలో ఒకరైనా సరే మీ కళ్ళ ముందున్నది భయంకరమైన మృగం అని మర్చిపోవద్దు. ఊటీకి వచ్చే అన్ని రూట్స్ని బ్లాక్ చేయండి. ఎవరూ లోపలికి రాకూడదు, ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. ఓకే? ఇది వ్యాపించకుండా అడ్డుకోవడం తప్ప ప్రస్తుతం మనం ఇంకేమీ చేయలేం. హలో, నాకు అమ్మాయి ఎక్కడ తెలుసు. ఎక్కడా? నా చెల్లెలకి ఏం కాలేదుగా. తను ఎక్కడుంది? నాకు మీరు హెల్ప్ చేస్తారని మాటిస్తే ఆ అమ్మాయిని చోటుకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏయ్, డిపార్ట్మెంట్ మనిషిని బెదిరిస్తున్నావా? మర్యాదగా నా చెల్లెని నాకు అప్పగించేయి. మీరు ఇప్పుడు క్రాస్ చేసిన ఎల్లో కలర్ బిల్డింగ్ కి వెంటనే రండి. రారా. ఆవేశపడకండి సార్. వితిన్ ఎక్కడ దాచావురా? చూస్తే డీసెంట్ గా ఉన్నావు. చెప్పరా. ఆగండి సార్. వితిన్ ఎక్కడ దాచావు? సార్ చెప్పరా. ఎక్కడ ఆ రోజు నీతో వచ్చిన అమెరికన్ పెళ్లి కొడుకు? ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని మనసులో పెట్టుకుని ఏదైనా చేశాడు, చచ్చాడే. రే నవీన్, వెదురు బొంగు ఎక్కడున్నారా? 2 నిమిషాలు నేను చెప్పేది విను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లోని టాప్ డాక్టర్స్. అందరం ఊటీకి ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చాం. వీళ్ళందరూ వెహికల్లో కోయంబత్తూర్ మెయిన్ జిహెచ్కి వెళ్తేనే ఈ వైరస్ కి మందు కనుక్కునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అవసరమయ్యే ఫెసిలిటీస్ అన్ని అక్కడే ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్. ఊటీ నుంచి ఏ బండి బయటికి వెళ్ళలేదు, లోపలికి రావడం కుదరదు. రేయ్ బయటికి రారా. మందు కొట్టి బండి తోలేవాడు నీకెందుకు అంత పోసు? ఇక్కడ ఎవరూ దాకోలేదు. మీ చెల్లెలు మా ఇంట్లోనే ఉంది. నేను మినిస్టర్ గురుమూర్తి గారి అమ్మాయిని. మా నాన్న మనుషులే మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశారు. నేను నిన్న అక్కడికి తీసుకెళ్తాను. మేమందరూ కోయంబత్తూరు వెళ్ళడానికి దయచేసి హెల్ప్ చేయి. ఏయ్, నాకు ఈ వైరస్ మందుతో ఎటువంటి సంబంధం లేదు. మర్యాదగా నన్ను నా చెల్లెలు ఉన్న ప్లేస్ కి తీసుకెళ్ళు. నాకు నీకు ఏ డీల్ లేదు. లేదంటే షూటింగ్ ఆర్డర్ పెడుతూ మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. అదే నా కారు. వాళ్ళని ఎందుకు షూట్ చేసావు? వాళ్ళకి వచ్చింది ఒక వ్యాధి. ఏంటి? వాళ్ళని ముందు పేషెంట్స్ గా చూడాలి, కొంచెం కూడా మానవత్వం లేకుండా.
మామా నువ్వు తనతో కార్లో వెళ్ళు, నేను కవర్ చేస్తాను. సరిగ్గా షూట్ చేస్తావురా? క్వశ్చన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతాను. వెళ్ళు మామా. మామా అటు చూడరా. రేయ్, కాల్చరా. రేయ్, జస్ట్ మిస్ మామా. మామా, నీ వెనక చూడరా. రేయ్, వచ్చేరా. రేయ్, వచ్చేయ్. రేయ్, మామా, వచ్చేరా. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, మనం పేషెంట్స్ అయిపోతాం. ఏయ్, చిక్. వదలు, చిక్, చిక్. అయ్యో, అతను హ్యాండిక్యాప్. పాపం. ఏంటి మామా నన్ను కాల్ చేసేవాడివి? నా తప్పేం కాదు మామా. డాక్టర్ అమ్మ కాళ్ళని చూస్తే పాపంగా ఉందంట. ఏమ్మా నన్ను చూస్తే పాపం అనిపించలేదా? వాళ్ళందరూ ఒక వైరస్ వ్యాధి వచ్చిన పేషెంట్స్. అయ్యో, తొక్కలో నీ డాక్టర్ కబుర్లు పక్కన పెడతావా? అయ్యో, అయ్యో. కాల్చనా లేక నీ పేషెంటా? వద్దు, వద్దు, షూట్ చేయి. పాపం పిచ్చి ఆకలేము. అయ్యో, ప్లీజ్ నాకు కూడా ఆమెను చూస్తే జాలేస్తాను మామ. షూట్ చేయరా. ఒకే ఒక్కసారిగా కొరుకుతానంటున్నాడు. బిస్కెట్ వేసినట్టు నీ చిటికి నెల్లు కొంచెం పడే. Just shoot అది him. కూడా ఒక త్యాగమే. రేయ్, నీ యబ్బ షూట్ చేయరా. డాక్టర్ అమ్మకి బూతులు కూడా వచ్చానమాట. ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. చెక్ ఆన్ దిస్. ఓకే డాక్టర్. ఎగ్జాంపుల్ తీసుకోండి, అవే ముఖ్యం. ఫాస్ట్ శాంపుల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేయి. ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. యా నవీన్. ఐఎమ్ ఫైన్. నువ్వు అక్కడ సేఫ్ గా ఉన్నావుగా? నా గురించి నువ్వే భయపడకు. నేను కోయంబత్తూర్ రాగానే నీకు కాల్ చేస్తాను. ఓకే, బాయ్. లవ్ యూ. అయిపోయాం. ఏం చేస్తున్నావు? అమ్మయ్య మావా కాస్త చూస్తున్నాడు మావా. ఏమ్మా నువ్వు ఫోన్ మాట్లాడ మానేస్తావా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు సార్? హలో, లోపల ఎవరయ్యా? వాచ్మ్యాన్. టెన్షన్ అవ్వకండి, నేను చెప్తే మా నాన్న వింటాడు. వినే తీరాలి. మామా, నువ్వు అటు వెళ్ళి చూడరా. నానా, నానా. ఏం చేయ? అరే వద్దు వద్దు, ఏం చేయకు. అమ్మని ఎందుకురా షూట్ చేస్తున్నావు? కాల్సొద్దని చెప్పమ్మా, కాలుస్తుండు. లేదు చెప్పమ్మా. అది కదా మామ, చూడడానికి అతను కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు కదా, అందుకే భయంతో షూట్ చేశాను. కానీ జస్ట్ మిస్. నానా, కిందకి దిగు ముందు. రేడమ్మా, మన వంట మనిషి సుబ్బు ఆ పియ్యగాడు ఇద్దరు నా మీదకి పిచ్చి పెట్టినట్టుకు ఉరకబట్టిరమ్మా. ఆ పాపను ఎక్కడ దాచావో చెప్పు నాన్న. చెప్పవయ్యా. బాబు బాబు, నాకేమీ ఎరకలేదు. వెనక మళ్ళా అవుట్ హౌస్ కు పోయి చూడు బాబు. బాబు బాబు, మా పోరగాళ్ళు తెలియకెత్తుకొచ్చిండ్రు.